హాయ్ 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 అందరికి హాయ్. ఈ మధ్యన సోషల్ మీడియాలో అయితే డ్రాగన్ మూవీకి సంబంధించిన కొన్ని న్యూస్లు అయితే బాగా వైరల్ అనేది అయితే అవుతున్నాయి. అసలు అవి ఏంటి, అందులో ఎంత నిజం ఉంది, ఫుల్గా ఏమన్నా క్లారిటీ వచ్చిందా లేదంటే రాలేదా, అది ఎలా జరుగుతుంది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి కాదు, కొన్ని రోజుల ముందు నుంచే వస్తానే ఉంటాయి ఈ న్యూస్ అయితే. ఇప్పుడు మరీ ఎక్కువ అయితే అయిపోయినాయి. ఫస్ట్ ఆ వైరల్ అయ్యే న్యూస్లు ఏంటి అంటే, మన ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారి మధ్యన గొడవ అయితే జరిగింది, వాళ్ళు డ్రాగన్ మూవీ అనేది ఆపేశారు అని ఒక న్యూస్ అయితే వినపడుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ గారు అయితే ఇంకా ఈ సినిమా చేయటం లేదు, డ్రాగన్ మూవీ అనేది ఆపేసేసిండ్రు, ఇంకా వేరే సినిమా అనేది స్టార్ట్ అయితే చేస్తారనే న్యూస్ కూడా వినపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, డ్రాగన్ మూవీ షూటింగ్ అనేది అయితే చాలా వరకు జరిగింది, కానీ వాళ్ళకి నచ్చక మళ్ళా మారుస్తున్నారు, మళ్ళా షూటింగ్ అయితే చేస్తారు, వాళ్ళేం సినిమాలు అయితే ఏం ఆపలేదు అనేది అయితే చాలా వరకు వినపడుతుంది. ఇప్పుడు వీటిలలో ఎంత నిజం ఉంది, దీని గురించి ఏమన్నా క్లారిటీ వచ్చిందా లేదంటే మూవీ ఏమన్నా ఆగిపోయిందా, ప్రశాంత్ నీల్ గారు వేరే సినిమా ఏమన్నా స్టార్ట్ చేస్తారా అనే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే డ్రాగన్ మూవీ షూటింగ్ అనేది అయితే ఏం ఆగిపోలేదు, ప్రశాంత్ నీల్ గారు ఏం పక్కన సినిమా అనేది అయితే ఏం చేయలేదు, ఆ సినిమానే జరుగుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారి మధ్యన ఎన్టీఆర్ గారి మధ్యన ఏదన్నా గొడవ జరిగిందా అంటే అది కూడా ఏం క్లారిటీ అనేది అయితే లేదు. ఊరక మీరైతే వీడియోలు చూస్తా ఉంటారు కానీ అందులో ఇంతవరకు ఏ క్లారిటీ అనేది ఎవరికి తెలీదు. ఇంకా రీషూటింగ్ ఏమన్నా జరుగుతుందా, ఒకవేళ తీసినేటివి ఉంటాయి కదా, అవి ఏమన్నా మార్చి మళ్ళా తీస్తారా అంటే అదైతే తీయచ్చు, మనం చెప్పలేము. ఒకవేళ తీసి ఉండి వాళ్ళకి నచ్చక ఏదన్నా మళ్ళీ మారిస్తే గినా అదైతే మార్చచ్చు, కానీ వాళ్ళైతే మూవీ అనేది అయితే ఆపలేదు. ఇది ఒక్క విషయం అయితే గిన మామూలుగానే జరుగుతూ ఉంటది, మనం ఎన్నో సినిమాలలో చూస్తూ ఉంటాం, కొన్ని తీస్తా ఉంటారు, మళ్ళా అది నచ్చక మళ్ళా తీసేసి తీస్తా ఉంటారు. అంతవరకే మూవీ అనేది అయితే పూర్తిగా ఏమైతే ఆగిపోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇదే వైరల్ అయితే అవుతుంది కదా, కానీ ఇది ఎందుకు ఆగలేదంటే ఎన్టీఆర్ గారు గాని ప్రశాంత్ నీల్ గారు గాని దీనికి సంబంధించి వాళ్ళైతే ఏం చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు అయితే వీటి మీద వాళ్ళేమి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి చిన్నదానికి వాళ్ళు చెప్తా పోతా ఉండాలంటే ఇంకా మూవీలు తీయకుండా ఆపేసుకోవాలా, ఇటాటోట్లకే చెప్తానే ఉండాలా. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక దాని మీద జరుగుతానే ఉంటది, ప్రతి మూవీ మీద జరుగుతానే ఉంటది ఇలాగా. అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని నేనైతే అనుకుంటానా. ఇంకా వాళ్ళకే మంచిది, మూవీ మీద ఇలా అన్ని జరిగి ఇంకా ఒక్కసారి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అన్ని అయిపోతాయి, ఇంకా చాలా మందికి తెలుస్తుంది కూడా మూవీ అనేది. ఇప్పుడు వినపడే న్యూస్లు అయితే ఏది నిజం కాదు, దాంట్లో క్లారిటీ కూడా లేదు. ఒకవేళ షెడ్యూల్ అయిపోతే కొంచెం టైం ఏమన్నా తీసుకున్నారేమో కానీ మళ్ళా అయితే స్టార్ట్ అయితే చేస్తారు, ఇంకొక షెడ్యూల్ కూడా మొదలైతే చేస్తారు మళ్ళీ. ఈ మధ్యనే ఎన్టీఆర్ గారు అయితే ఒక జిమ్ లో వీడియో కూడా రిలీజ్ అయితే చేశారు కదా, అది వచ్చి డ్రాగన్ మూవీ కోసమే. మీరైతే ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, మూవీ అయితే దాని పాటికి అది జరుగుతానే పోతుంది. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇంకా బాగా క్లారిటీ అనేది అయితే అర్థమైపోతుంది. ఇంకా మనం అప్డేట్ల కోసం ఎదురు చూస్తా ఉండడమే, ఎదురు చూస్తానే ఉందాం. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.